బంగారం ధరలు గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,950 వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,32,750 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో వెండి ధర కూడా ఒక కిలోకు 2,26,886 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి రెండింట్లోనూ తగ్గుదల కనిపించడం పెట్టుబడిదారులు మరియు ఆభరణాల కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతుంది. గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఇప్పుడు కరెక్షన్ దశలోకి ప్రవేశించాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ను పరిశీలిస్తే ఒక ఔన్సు బంగారం ధర సుమారు $4,080 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది గత 3 నెలల కనిష్ట స్థాయిగా భావించబడుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా డాలర్ బలపడటం. డాలర్ ఇండెక్స్ పెరిగినప్పుడు సాధారణంగా బంగారం ధరలు తగ్గుతాయి. అదేవిధంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెంచుతుంది అన్న సంకేతాలు రావడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి బయటకు వచ్చి అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ట్రెజరీ బాండ్లపై వడ్డీ రాబడి పెరగడం వల్ల సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా బంగారం ఆకర్షణ కొంత తగ్గుతుంది. సాధారణంగా బంగారం ఒక సేఫ్ హెవెన్ ఆస్తిగా పరిగణించబడుతుంది. ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని ఆశ్రయిస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్థిరత్వం పెరగటం, ఈక్విటీ మార్కెట్లు బలపడటం, అలాగే డాలర్ బలపడటం వల్ల బంగారం డిమాండ్ తగ్గుతుంది. దీంతో ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత ఏడాది కాలంలో బంగారం ధర దాదాపు 80% వరకు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు సహజమైన కరెక్షన్ దశ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకో ముఖ్యమైన అంశం, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తర్వాత పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొంత తగ్గడం. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం ధరలను రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గడంతో మార్కెట్లో రిస్క్ ప్రీమియం తగ్గింది. దీని ప్రభావంగా బంగారం, వెండి ధరలు రెండింట్లోనూ తగ్గుదల కనిపిస్తుంది. గత 4 రోజులుగా వరుసగా ధరలు దిగొస్తూ ఉండటం ఈ ట్రెండ్ను మరింత స్పష్టంగా చూపిస్తుంది. దేశీయ మార్కెట్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నేటి పరిస్థితిలో 24 క్యారెట్ల బంగారం ధర 1,44,320 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,32,290 వద్ద ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 1,08,240 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో వెండి ధర కిలోకు 2,44,900 వద్ద ఉంది. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,44,320గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మాత్రం స్వల్పంగా ఎక్కువగా 1,44,470 వద్ద ఉంది. ముంబైలో కూడా దాదాపు అదే స్థాయిలో ధరలున్నాయి. చెన్నైలో మాత్రం స్వల్పంగా ఎక్కువగా 1,45,630 వరకు ధర నమోదవుతుంది. వెండి ధరలు నగరాన్ని బట్టి స్వల్పంగా మారుతూ కిలోకు 2,39,900 నుంచి 2,44,900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి మరో కీలక కారణం పెట్టుబడి ప్రవాహం మారటం. సాధారణంగా మార్కెట్ అనిశ్చితి సమయంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెడతారు. కానీ ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో కొంతమంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడం కూడా బంగారం నుంచి నిధులు బయటకు వెళ్లడానికి కారణమవుతుంది. దీని ఫలితంగా స్పాట్ మార్కెట్లో డిమాండ్ తగ్గి ధరలు పడిపోతున్నాయి. వెండి విషయానికి వస్తే ఇది కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా పరిశ్రమలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, సోలార్ ప్యానెల్స్ వంటి రంగాల్లో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ తాత్కాలికంగా ఇండస్ట్రియల్ డిమాండ్ కొంత తగ్గడం వల్ల వెండి ధరలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో సోలార్ ఎనర్జీ విస్తరణ కారణంగా వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక పెట్టుబడిదారుల దృష్టిలో చూస్తే ప్రస్తుతం బంగారం కరెక్షన్ ఫేజ్లో ఉండటం వల్ల చాలా మంది కొత్తగా కొనుగోలు చేయాలా లేదా అనే సందేహంలో ఉన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం గత ఏడాది భారీ ర్యాలీ జరిగినందున ఇప్పుడు కొంతకాలం ధరలు స్థిరీకరణ దశలో ఉండే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో బంగారం మళ్లీ బలపడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం మళ్లీ ర్యాలీ చేయొచ్చు. పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం ఎప్పుడూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణించబడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాల దృష్టితో నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వెండి కూడా వోలటైల్ ఆస్తి కావడంతో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని చెప్తున్నారు. సిల్వర్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు వంటి ఆప్షన్లు ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
గత 6 నెలల్లో సిల్వర్ ఈటీఎఫ్లకు వచ్చిన పెట్టుబడులు ఆల్ టైమ్ హైకి చేరడం ఈ ట్రెండ్ను స్పష్టంగా చూపిస్తుంది. మొత్తంగా చూస్తే నేటి బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రవాహంతో తగ్గుదల దిశలో ఉన్నాయి. డాలర్ బలం, అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, జియోపాలిటికల్ టెన్షన్స్ తగ్గటం మరియు పెట్టుబడి ప్రవాహ మార్పులు ఇవన్నీ కలిసి ఈ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది కొనుగోలుదారులకు ఒక అవకాశం కావచ్చు అని కొందరు భావిస్తే, మరికొందరు ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉందని జాగ్రత్తగా సూచిస్తున్నారు. అందువల్ల మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం అత్యంత ముఖ్యమని చెప్పొచ్చు.